గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ ట్రేడింగ్ కృష్ణ. యాక్చువల్గా నేను ప్రతిరోజు వీడియో చేద్దామంటే మీకు చెప్పాను, నాకు అన్ని వసతులు లేవు కొన్ని అనివార్య కారణాల వల్ల. ఈ వీడియో కూడా 6వ తరగతి చదువుతున్నటువంటి మా పాప సపోర్ట్ చేస్తేనే జరుగుతుంది. పాప స్కూల్కి పోయినప్పుడు అటు ఇటు కాదు. మీకు రెగ్యులర్ మోటివేషన్ వీడియోస్ కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విధంగా కానీ నేను అందించలేకపోతున్నాను. అయినా కూడా నేను ఇచ్చేటటువంటి లెవెల్స్ ప్రతినిత్యము మార్కెట్లో మీకు అందుతూనే ఉన్నాయి. బిఫోర్ 9 కల్లా మీకు మ్యాక్సిమం నేను అందిస్తున్నాను. 8:30కి 8కి కూడా లెవెల్స్ వస్తున్నాయి. ఈ లెవెల్స్లో సపోర్ట్ 1, 2, 3, రెసిస్టెన్స్ 1, 2, 3 చాలా నీట్గా మేము పంపడం జరుగుతుంది. కానీ మీరు దాన్ని అదేదో ఒక అవసరం లేని వీడియోలాగా అనుకుంటున్నారు. కానీ వాటిని మీరు ఒకసారి నోట్స్లో రాసుకోగలిగితే మీ మైండ్లోకి ఫీడ్ అవుతాయి ఇవి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఎక్కడ సపోర్ట్ దగ్గర ఉందా, రెసిస్టెన్స్ దగ్గర ఉందా, లేదా ఈ రెండింటికి మధ్యలో ఉందా, మధ్యలో ఉంటే ఎలా సపోర్ట్ టచ్ చేసి పైకి వెళ్తుందా, లేదంటే ఇంకా సపోర్ట్ దగ్గరికి కిందికి దిగుతుందా, వెయిట్ చేసి బై చేయడం, లేదంటే సపోర్ట్ తగిలి రివర్స్ అవుతూ ఉంటే మధ్యలో కూడా మీరు బై చేసి ఆ సపోర్ట్ కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేయడము. ఒకవేళ రెసిస్టెన్స్ దగ్గర కూడా సేమ్ ఇలాగే మీ ఏదైతే పాయింట్ ఉందో దానికి 100 పాయింట్లు పైన రెసిస్టెన్స్కైనా 100 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, కింద సపోర్ట్కైనా 100 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకోవాలి మీ ఇచ్చిన ప్రైస్కి. అలాగే నిఫ్టీ విషయానికి వస్తే ఒక 50 పాయింట్ల స్టాప్ లాస్ చాలనేది గత వీడియోలో కూడా చెప్పాం. మళ్ళీ రిమైండ్ చేస్తున్నాం, ఎందుకంటే కొంతమంది చూస్తున్నారో చూడలేదో తెలియదు, చూసే వాళ్ళకి చెప్తున్నాను. నిన్న యాక్చువల్గా మనకు ఈ బడ్జెట్ గురించి అందరికీ ఒక రకమైన భయభ్రాంతులు నెలకొన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బడ్జెట్కి సంబంధించి మనము టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటాం కాబట్టి ఎంత పెద్ద న్యూస్ అయినా, అది బడ్జెట్ అయినా, ఎలక్షన్ రోజు రిజల్ట్ ఈవెంట్ అయినా కానీ, లేదంటే ఒక కంపెనీస్ ఈవెంట్ అయితే కానీ, ఏదైనా కూడా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని మూమెంటం స్పీడ్ ఉంటుంది. కానీ అదేదో బడ్జెట్ వచ్చేసిందని అటు పైకి కిందికి పరిగెత్తదు. పైకి పోయినా ఒక రెసిస్టెన్స్ దగ్గర తగిలి కింద పడాల్సిందే, కిందకు వచ్చినా స్పీడ్గా ఒక సపోర్ట్ తగిలి పైకి వెళ్ళాల్సిందే. నిన్నటి బడ్జెట్ విషయానికి మీరు చూసుకుంటే మనం ఇచ్చినటువంటి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ను ప్రీవియస్ 1 to 3 డేస్ అట్లా ఒక 1 వీక్ వెనక్కి వెళ్ళి నోట్స్ రాసుకోండి, చెప్తాను. మీరు నోట్స్లో అయితే మీ కంటికి కనిపిస్తాయి, వీడియో అయితే స్కిప్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. 51,950 ఒక సపోర్ట్ ఇచ్చున్నాను. అలాగే 52,250 ఒక సపోర్ట్ ఇచ్చున్నాను. 52,500 ఒక సపోర్ట్స్ అంటే ఇచ్చింటాను నేను పాత లెవెల్స్లో. బడ్జెట్లో అది 52,500 అట్లా క్రాస్ చేసి 600 దగ్గరకు కూడా వెళ్ళకుండా, అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్గా మారింది అది 52,500 అనేది. ఎందుకంటే 250 నుంచి పైకి వెళ్తుంది అంటే పైన అది రెసిస్టెన్స్గా మారుతుంది. అది అక్కడి నుంచి నేరుగా 51,950 వరకు ఒక క్రాష్ క్యాండిల్ క్రియేట్ అయింది. అది కూడా 11 గంటల 15 నిమిషాల నుంచి. అలాగే 11 గంటల 15 నిమిషాల తర్వాత అది కంటిన్యూగా సెల్లింగ్ జోనే క్రియేట్ చేస్తూ వచ్చింది 12 గంటల వరకు. నేను అది మీకు ఇప్పుడు ఈరోజు వీడియోలో నా పర్సనల్ వాట్సాప్ గ్రూప్, ఎవరైతే కస్టమర్లు నాకు టచ్లో ఉండి నా పర్సనల్ నెంబర్ని, నా పర్సనల్ వాట్సాప్ బ్రాడ్కాస్ట్ని రిక్వెస్ట్ చేసుకొని పెట్టుకొని ఉన్నారో, వాళ్ళు నా క్లయింట్లు అయి ఉన్నారో, నా సర్వీస్ని పొందుతున్నారో, వీళ్ళకు నా రెగ్యులర్ అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. నేను ఇచ్చాను అసలు బడ్జెట్లో టాప్లో కరెక్ట్గా ఏ టైంలో క్యాండిల్స్ ఫార్మేషన్ చూస్తూ అది రివర్స్ అవుతుందో ఆ టైంలో సెల్లింగ్ ఎంట్రీ ఇచ్చాను. ఎక్కడ ఇచ్చాను అంటే 52,380. ఇదే రెసిస్టెన్స్ 2-3 రోజుల క్రితం కూడా పనిచేసింది. సేమ్ నిన్న అయితే ఖచ్చితంగా బడ్జెట్ రోజు నాడు 52,380 రెసిస్టెన్స్గా ఉన్నింది. అదే పాయింట్ నేను మన పర్సనల్ బ్రాడ్కాస్ట్ నుంచి మెన్షన్ చేశాను, ఎందుకంటే ఆ టైంలో యూట్యూబ్లో వీడియో చేసి మీకు అప్లోడ్ చేయలేదు కదా. సో యూట్యూబ్ అనేది మీకు నా కనెక్టివిటీ, వాట్సాప్ బ్రాడ్కాస్ట్ అనేది నా పర్మనెంట్గా పిన్ టు పిన్ మీకు కనెక్టివిటీగా ఉంటుంది అనమాట. సో నా వాట్సాప్లో గ్రూప్లో మీరు యాడ్ అవ్వడానికి దయచేసి ప్రయత్నం చేయండి, నాకు రిక్వెస్ట్ చేయండి, నాకు ఫోన్ చేయండి. మీరు అనవసరంగా లేనిపోని భ్రమలు ఊహల్లో వెళ్ళి ట్రేడింగ్ చేయొద్దు. నిన్నైతే ఒక క్లయింట్ ఓ పక్క నేను ఇస్తున్నటువంటి పాయింట్లకు ఆపోజిట్లు చేస్తున్నాడు, లాస్ అవుతుంది సార్ అంటాడు. ఆయన వెయిట్ చేయా, వస్తుంది మార్కెట్ నెగిటివ్ ఉందని అంటే అతను పైకి పోతుంది అంటూ ఎగ్జిట్ అయిపోవడం. ఇటువంటి ఎమోషన్స్ పనికిరావు ఇక్కడ. ఒకటి డిసైడ్ అయిపోవాలా, నీ కంటికి సపోర్ట్ కనిపించిందా, బై చేసావా, ఇంకా స్టాప్ లాస్ పెట్టుకున్నావా, ఇంకా అది 600 అయినా ఏం జరిగినా నీ స్టాప్ లాస్ అన్నా ట్రిక్ కావాలా, లేదా సపోర్ట్ 1 నుంచి రెసిస్టెన్స్ 1 వరకు పైకన్నా వెళ్ళాలి. అది మధ్యలో ఎక్కడా కూడా ఆగే ఛాన్స్ ఉండదు.
ఒకవేళ మధ్యలో సైడ్ వేస్లో ఆగి ఆప్షన్స్లో అయితే ప్రీమియం డీకే ఉంటుంది. అదే కనుక మీరు ఆప్షన్స్ నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్స్ కానీ మంత్లీ కాంట్రాక్ట్స్ కానీ తీసుకుంటే ఆ ప్రీమియం డీకే ఛాన్స్ కూడా ఉండదు అక్కడ. సో ఫ్రెండ్స్, ఒకసారి నేను నా వాట్సాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఏ టైంలో ఏం చేశాననేది. ఒకసారి నీట్గా చూడండి. వాట్సాప్లో నేను ఏం చేశాను, నిన్న 11 గంటల 11 గంటల 27 నిమిషాల దగ్గర బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 52,380 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, సెల్ బిలో లెవెల్, మేక్ పిఈ బెనిఫిట్స్ అన్నాను. ఆ లాజిక్ మీకు అర్థమైపోవాలి. పిఈ బెనిఫిట్స్ అంటే పుట్స్ కొనుక్కోండి దాని అర్థం అనమాట. స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవడం, ఇది ఒక్కొక్కరు తిగ్గర చేష్టాలు చేస్తారు. ఎక్కడో దూరంగా ఉండేటివి కొంటారు. అది బడ్జెట్ కాబట్టి దూరంగా ఉండేటివి కూడా పెరుగుతాయి. లేదు నార్మల్ టైం అనుకోండి, అవి ఏటీఎం అడదా మనీ కానీ కొంచెం దానికి ఒక 100 పాయింట్ స్ట్రైక్ ప్రైస్లో అవుట్ ఆఫ్ ద మనీ కానీ తీసుకుంటే మీకు బెనిఫిట్ కనిపిస్తుంది. తర్వాత 12 గంటల 18 నిమిషాల్లో మళ్ళీ చెప్పాను నేను, ఎక్కడైతే మీరు ఏమైనా కంగారు పడతారో సెల్ కంటిన్యూ అన్నాను. అంటే దాదాపు ఒక నాన్ స్టాప్గా ఒక 1 అవర్ మీకు సెల్లింగ్ ఇచ్చాను నేను. ఆ 1 అవర్ కూడా బ్యాంక్ నిఫ్టీ ఎక్కడే కానీ మధ్యలో పైకి వెళ్ళే ఛాన్సే లేదు. తర్వాత 12 గంటల 29 నిమిషాలకు ఎగ్జిట్ ఆల్ సెల్ ప్రొడక్ట్స్ అని చెప్పినాను. అంటే మీరు సెల్ చేసేటువంటి ఫ్యూచర్లు కానీ లేదంటే పుట్లు కొని ఉంటే కానీ అన్నీ ఎగ్జిట్ అయిపోవని చెప్పాను. అప్పటికే దాదాపు 800 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ క్రాష్ అయింది. ఇంకేం చెప్పాలి చెప్పండి. ఈ వీక్ ఎక్స్పైరీ పుట్లు అయి ఉంటే దాదాపు 3 times 4 times పెరిగాయి. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ కూడా డబల్ అయ్యాయి. ఆ డబల్ అయ్యేది కూడా మీకు అంత పట్టుకోలేకపోతే ఏం చేయాలి? సో ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి నేను ఏం చెప్పబోతున్నాను, ఏం చేస్తున్నాను అనేది. నేను ఈ స్క్రీన్ షాట్ మీకు మెన్షన్ చేస్తాను నా వాట్సాప్లో ఉన్నటువంటి బ్రాడ్కాస్ట్లో ఉన్నటువంటిది. ఆ టైమింగ్తో సహా మీకు అర్థమవుతుంది. సో ఈరోజు ఇచ్చేటటువంటి ఈ లెవెల్స్ను ఎక్కడా కూడా మీరు మిస్ చేయకుండా సపోర్ట్ ఎక్కడుందో అక్కడ బై చేయడానికి ప్రయత్నం చేయండి. సపోర్ట్ తగిలి వెళ్తూ ఉంటే మీరు ఒక 50 పాయింట్లు పెరిగినా కూడా కొనుక్కుంటే పర్వాలేదు. అదే సపోర్ట్ తగలకుండా కిందికి దిగుతూ ఉంటే ఆ 50 పాయింట్లు కూడా వెయిట్ చేసి ఆ పాయింట్లో ఎంటర్ అవ్వండి. లేదా తొందరపడి కొంటే మీరు కొన్న 50 పాయింట్లు ముందుగా ప్లస్ నేను ఇచ్చిన సపోర్ట్ పాయింట్ దాని కింద స్టాప్ లాస్ 150 పాయింట్లు అవుతుంది బ్యాంక్ నిఫ్టీకి అయితే. అలాగే నిఫ్టీకి విషయానికి వస్తే 75 పాయింట్లు అవుతుంది. ఈ లెక్కలన్నీ ఉండాలి. అసలు ఏం చెప్పాను ఆ పాట అర్థం చేసుకోండి. తర్వాత దాన్ని మీరు ఒక నోట్స్ రూపంలో రాసుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడా తొందరపడకుండా ట్రేడింగ్ చాలా ఈజీ అండి. అసలు బడ్జెట్ ఏంటి, మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ అయితేనేమి నాతో కనెక్ట్ ఉన్నటువంటి వ్యక్తులు, పూర్తిగా నా అనుసంధానంలో చేసినటువంటి వ్యక్తులు ఎక్కడే కానీ మిస్ కాలేదు. కానీ చాలామందికి తెలియడం లేదు. ఇదేదో భ్రమ, జూదము, ఇది ఒక ప్యాకెట్ లాగా ఉంటుంది, ఇది మాయ, మనం చేయలేము. ఒకరైతే కామెంట్ పెట్టారు, ఇది ఫూల్స్ చేసేటటువంటి ట్రేడింగ్ అని. ఏది బడ్జెట్ టైంలో ఫూల్స్ ఎందుకు చేస్తారు సార్? బడ్జెట్ పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ తగిలి కిందకి పడింది, ఒక స్మాల్ సపోర్ట్ తగిలి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ అక్కడ రెసిస్టెన్స్ టచ్ చేసి మళ్ళీ అట్లా కిందికి కంటిన్యూగా సపోర్ట్ 1 2 బ్రేక్ చేసుకుంటా ఎక్కడ 800 పాయింట్లు ఒక స్టేజ్లో వచ్చేటప్పటికి దాదాపు 1000 పాయింట్ క్రాష్ అయిపోయింది లాస్ట్ మూమెంట్లో. 1000 పాయింట్ల తర్వాత కూడా మధ్యాహ్నం అది సెకండ్ హాఫ్ సెషన్లో ఒక సపోర్ట్ అంటే 51,500 సపోర్ట్ ఉంది. అది ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది, 400 వరకు వచ్చింది. 400ని సపోర్ట్గా చేసుకునింది. కానీ అది రిటర్న్ 51,500 దగ్గర సస్టైన్ అయింది. 51,500 దగ్గర నుంచి కంటిన్యూగా 52,200 అంటే దాదాపు ఒక 800 పాయింట్లు, ఇట్లా 1000 పాయింట్ల కింద కొడితే అటు 800 పాయింట్లు పైకి లేపాడు. సింపుల్. మనం లెవెల్స్ని ట్రాక్ చేస్తే ఇంక అక్కడ మిస్ అయ్యేదానికి ఛాన్స్ ఏముంది? మన అవివేకం అనుకోవాలి, లేదా మన అనాలోచిత చర్య అనుకోవాలి, లేదా మనకు అవగాహన లేనితనం అనుకోవాలి. దీన్ని ఈ మూడింటిని సరి చేసుకుంటే ఎవరైనా ట్రేడర్స్ ఎక్స్పర్ట్ అవుతారు. గతంలో నేను ఒక వీడియోలో చెప్పాను, ఆండ్రాయిడ్ మొబైల్ వాడేటటువంటి ఆటో డ్రైవర్ అయినా సరే ఎక్స్పర్ట్ ట్రేడర్ అయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందులో ఈ సద్వినియోగాన్ని మీరు ఉపయోగించుకుంటారని నేను ఆల్రెడీ నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. ఎవరికైతే నా సర్వీసెస్ పర్సనల్గా కావాలో, మీరు పర్సనల్గా ట్రేడర్లుగా కావాలనుకున్నారో, మీరు గృహిణులా, లేకపోతే పేదవారా, లేకపోతే డైలీ కూలీ చేసుకునేటటువంటి వాళ్ళ, లేదా మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారా, కార్పొరేటర్సా, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్సా, పొలిటీషియన్సా, ఎవరికి సంబంధం లేదు ఈ సబ్జెక్ట్లో. ఇదంతా కూడా ఒక టెక్నికల్ గేమ్. ఈ గేమ్ని నేను మీకు పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ ఇస్తాను. రాబోయే రోజుల్లో చాలా మీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు నన్ను అర్థం చేసుకొని నాకు కనెక్ట్ అవుతే నాకు జరిగే ఉపయోగాలు మీరు పక్కన పెట్టండి. మీరు ప్రతి ఒక్కరూ ఒక అద్భుతమైనటువంటి
ఎక్సలెంట్ అనలిస్ట్గా మారుతూ ట్రేడర్లుగా మారుతారు. రన్నింగ్లో నేను ట్రైనింగ్ ఇస్తాను, చెప్తాను. ఒక క్లయింట్ నాతో మినిమం 6 months జర్నీ చేయండి, మిమ్మల్ని ఆ తర్వాత 3 monthsలో ఎక్సలెంట్ టెక్నికల్ అనలిస్ట్ చేస్తాను. నా దగ్గర ఎంత శక్తి ఉందో అంత శక్తిని మీకు అందజేస్తాను. తర్వాత మీరు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. అది ఈక్విటీయా, ఫ్యూచరా, ఆప్షనా, కరెన్సీయా, కమాడిటీయా, ఫారెక్సా, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇన్ ద వరల్డ్. అది టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒక లాజిక్. ఆ లాజిక్ మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే 6 నెలలు నాతో మీరు జర్నీ చేయగలిగితే, నా ఎమోషన్స్ మీరు కనెక్ట్ అవ్వగలిగితే మీరు పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతారు. నా ఎమోషన్ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.